హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఏపీ డిఎస్సి పైన అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని మనం చూద్దాము. సో ఏపీ డిఎస్సి వాయిదానా రద్దునా, అసలు మళ్ళీ పరీక్షలు ఎప్పుడు అనే అంశాన్ని మనమైతే ఈరోజు డిస్కస్ చేద్దాము ఈ యొక్క వీడియోలో. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొత్తం చూసాక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి, ఓకేనా? సో మరి ఏపీ డిఎస్సి పరీక్షలు వాయిదా. రాష్ట్ర వ్యాప్తంగా నేడు జరగాల్సిన డిఎస్సి పరీక్షలు వాయిదా పడినట్లుగా తెలుస్తుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో పరీక్షల నిర్వహణకు ఎన్నికల సంఘం అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు రాలేదు. అనుమతులు లేని కారణంగా నేడు జరగాల్సిన పరీక్షకు అధికారులు ఏర్పాటు చేయలేదు. దీంతో పరీక్షలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. సో గాయస్, మన స్టేట్లో ఏ విధంగా ఉంది అంటే కనీసము అసలు ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నాము అని కూడా ఎక్కడ అఫీషియల్గా చెప్పలేదండి. ఏదో ఎన్నికల సంఘం పర్మిషన్ ఇస్తే కండక్ట్ చేస్తాం, లేకుంటే లేదు, మనకు పోయేదేం లేదు అన్నట్టుగా మరి నిరుద్యోగుల పరిస్థితిని ఇలా మార్చినటువంటి ప్రభుత్వము చాలా చాలా దారుణమని మనమైతే చెప్పుకోవచ్చు. మరి దీంతో తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. తదితర పరీక్షల షెడ్యూల్ అధికారులు కూడా వెల్లడించలేదండి. అసలు దారుణమైన పరిస్థితి. మరి ఈరోజు జరగాల్సిన పరీక్ష కదా, అభ్యర్థులు ఆందోళనకు గురవుతారు అని చెప్పేసి నిన్న ఒక చిన్న ప్రెస్ మీట్ లాగా ఏర్పాటు చేసి, సో యాక్చువల్గా మేము ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరాము, కానీ అక్కడి నుంచి మాకు అనుమతి రాలేదు, కాబట్టి వీటిని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాము, మరికొన్ని రోజుల్లో పూర్తి షెడ్యూల్ ప్రకటిస్తామని కూడా చెప్పలేదండి. సో అంటే ఏమనుకోవాలి అసలు ఇప్పుడు కదా. సో మరి టెట్ పరీక్షలు ముగియగానే వెంటనే డిఎస్సి పరీక్షలు నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ డిఎస్సి అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. స్పందించిన హైకోర్టు డిఎస్సి షెడ్యూల్ మార్పు చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం పరీక్షల షెడ్యూల్ను మార్చి 15 నుంచి మార్చి 30 వరకు మార్పు చేసింది. కానీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఎన్నికల సంఘం నుంచి పరీక్షలకు అనుమతులు లభించకపోవడంతో తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. ఇప్పుడు టెట్ రిజల్ట్స్ అలానే ఉండిపోయాయి. డిఎస్సి పరీక్షలు అసలు వాయిదా పడ్డాయా, రద్దయ్యాయా, రీషెడ్యూలా, అసలు ఏం తెలియనటువంటి పరిస్థితి. సో నాకు తెలిసి ప్రభుత్వం ఇలా మౌనంగా ఉందంటే మాత్రం ఖచ్చితంగా ఎన్నికల తర్వాతనే మళ్ళీ డిఎస్సి నిర్వహించే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ప్రభుత్వానికి కనుక చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా నిన్నటి రోజు ఎగ్జామ్ రేపు అనంగా ఒక చిన్న ప్రెస్ మీట్ కండక్ట్ చేసి, ప్రెస్ మీట్ కూడా అవసరం లేదు, డైరెక్ట్ పత్రికల వారికి అఫీషియల్గా చెప్పినా కూడా రాసేవారు. సో చిన్న ప్రెస్ మీట్ లాగా చెప్పేస్తే మరి ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వకపోవడంతో కండక్ట్ చేయలేకపోతున్నాము అని చెప్పేస్తే కొంచెం అఫీషియల్గా అన్నా ఉండేది. సో ఇక్కడ చూడండి, 12 డిఎస్సీలు ఇచ్చాం, మీరు ఒక్కటైనా పెట్టారా? రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం, 5 ఏళ్లుగా ప్రజలకు అన్ని నష్ట కష్టాలు, అందుకే ప్రజాగలంతో వచ్చామంటూ మరి చంద్రబాబు నాయుడు గారు అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ విధంగా చెప్పడం అయితే చూడవచ్చు. సో గైస్, ఒక్కటండి, ఇక్కడ మనము ఏ పార్టీని కూడా నమ్మేలా కనిపించట్లేదండి ప్రస్తుత పరిస్థితి, ఓకేనా? సో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అంటే టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నిరాశ నిస్పృహలతో వైసీపీకి వైఎస్ఆర్సీపీకి ఓటేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన రోజు మీకు పెద్ద మెగా డిఎస్సి, చిన్నది కాదండి, గుర్తుంచుకోండి, చిన్న డిఎస్సి కాదు, అది చాలా భారీ మెగా డిఎస్సి వేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము అసలు మెగా లేదు, మినీ లేదు, చిన్న డిఎస్సి కూడా లేకపోవడంతో మరి 5 సంవత్సరాల నుండి ఒక్క డిఎస్సి కూడా పడనటువంటి పరిస్థితి. సో సరేలే, 4.5 సంవత్సరాల తర్వాత ఒక డిఎస్సి వేసినప్పటికీ సో అది కళగానే మిగిలిపోయింది. డిఎస్సి ఒక కళ. 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి పూర్తి చేయలేకపోయినటువంటి జగన్. ఉపాధ్యాయ ఉద్యోగాలకు సంబంధించి డిఎస్సి నిర్వహించడంలో జగన్ ప్రభుత్వము పూర్తిగా విఫలమైంది. 57 నెలల పాటు మౌనంగా ఉన్న ప్రభుత్వము ఎన్నికల మరో 3 నెలల్లో ఉంటాయనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి, ఎందుకు నాకు అంత ప్లానింగ్లా అనిపిస్తుంది. సో ఈ టైంకి విడుదల చేస్తే ఎలాగూ ఎన్నికల కూడా వస్తుంది, వాయిదా పడుతుంది, సో తర్వాత చూసుకుందాంలే అనేటువంటి ఒక ఆ యొక్క ఆలోచనతో చేసినట్లుగానే ఇదైతే కనిపిస్తుందండి. కరెక్ట్ చిత్తశుద్ధి కనుక ఉంటే ప్రభుత్వానికి ఎన్నికలకు ఒక 1-2 ఇయర్స్ ముందే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఓకే కొంత టైం కూడా అభ్యర్థులకు ఇచ్చి కండక్ట్ చేస్తే ఎంత బాగుండేది. దాదాపు 10 లక్షల మంది అయినా నిరుద్యోగులు హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. వారి నుంచి కూడా సానుభూతి పరంగా ఓట్లు కూడా పడేవి.
కదా. మరి ఇలా ఎందుకు చేసిందో ఏంటో మరి తెలియనటువంటి పరిస్థితి. మరి ఇక చూడండి, వైసీపీ ప్రభుత్వానికి ఈ విషయం తెలియాలి కదా, అంటే తెలుసు కానీ ఉద్దేశపూర్వకంగానే ఎన్నికలకు 3 మాసాల ముందు డిఎస్సి ఇచ్చింది. మెలాను అయిపోయింది కాబట్టి ఇచ్చామన్న పేరు కొట్టేయాలని భావిస్తుంది. దీన్ని బట్టి ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. షెడ్యూల్ ప్రకారం శనివారం నుంచి డిఎస్సి పరీక్షలు ప్రారంభం కావాలి, కానీ అలా జరగలేదు. దీంతో ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్న డిఎస్సి ఉద్యోగార్థులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఓట్ల వేట నిరుద్యోగులతో ఆట అంటూ కూడా తెలుస్తుంది. మెగా డిఎస్సి వేస్తామని 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చిన జగన్ సీఎం అయ్యాక ఒక్క టీచర్ ఉద్యోగం భర్తీ చేయలేదు. దాదాపు 5 ఏళ్ల పాటు ప్రభుత్వం నోటిఫికేషన్ ఊసేలేదు. కాలం గడిపేశారు. నిరుద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం చివర్లో హడావిడిగా నోటిఫికేషన్ జారీ చేసింది. అధికారం వచ్చిన 57 నెలల తర్వాత 6100 పోస్టులతో మొదటి నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ఈ నోటిఫికేషన్ కూడా పూర్తి కాదని ప్రభుత్వంలో చాలామంది అంచనా వేశారు. కేవలం ఎన్నికల కోసమే నిరుద్యోగులను మభ్యపెడుతున్నారు అంటూ కూడా చాలామంది నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే బహిరంగంగా కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే డిఎస్సి కంటే ముందు టెట్ విషయంలో పలుమార్లు పిల్లిమొగ్గులు వేసింది. టెట్ పరీక్షలను అనుకున్న సమయం కంటే ముందే పూర్తి చేసిన ఫలితాలు మాత్రం విడుదల చేయకపోయింది. అంటే టెట్ ఫలితాలు కూడా ఫ్రెండ్స్ మరి ఎన్నికల కోడ్ రాకముందే విడుదల చేయాల్సిందండి. ఎన్నికల కోడ్ రాకముందే పరీక్షలు అయితే అయిపోయాయి. మరి ఎందుకు వెయిట్ చేశారో ఏమో ఎవరికి తెలియదు. ఎగ్జాక్ట్లీ కోడ్ వచ్చిన తర్వాత ఇక మాకు సంబంధం లేదు, ఇప్పుడు రిజల్ట్స్ ఇస్తే ఎన్నికల సంఘము ఊరుకోదు, ఇది ఎన్నికల కోడ్కు విరుద్ధము అంటూ మళ్ళా సాకులు చెప్పడం అయితే చూడవచ్చు. ఓకేనా. మరి ఫీజులు కూడా దండగా అంటూ ఇక్కడైతే తెలుస్తుందండి. డిఎస్సి నిర్వహణపై చిత్తశుద్ధి లేకపోయినా నోటిఫికేషన్ అంటూ హడావిడి చేసి నిరుద్యోగుల జేబులకు జగన్ ప్రభుత్వం చెల్లిపెట్టింది. ఏకకాలంలో అంటూ డిఎస్సి అటు టెట్ అంటూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఒక్కో పేపర్కు 750 రూపాయల ఫీజు వసూలు చేసింది. హెచ్జిటి పోస్టులకు అర్హులకు గందరగోళంగా మార్చడంతో టెట్లో 2 పేపర్లు, డిఎస్సిలో 2 పేపర్ల చొప్పున అభ్యర్థికి 3000 చొప్పున ఫీజు కట్టారు. సో డిఎస్సికి అప్లై చేసినటువంటి ఫీజు అయితే చాలామందికి వస్తున్నాయి, కానీ టెట్కి సంబంధించి పేపర్ 2కి ఎవరైతే అప్లై చేశారో అవి ఇంకా మాకు రీఫండ్ అవ్వట్లేదు అని చెప్పేసి అయితే కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారండి. సో నాకు తెలిసి వస్తాయి, అవి కూడా కొంచెం టైం తీసుకుంటారేమో. సో గాయస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ అండి. సో దీనిపైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. సో మళ్ళీ ఎప్పుడు ఉంటాయో ఏంటో అనేది ఇంకా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి అండి. ప్రభుత్వమే అధికారికంగా చిన్న ప్రెస్ నోట్ అయినా విడుదల చేయాలి, అధికారికంగా వెబ్సైట్లో విడుదల చేయాలి యాక్చువల్కి ఇప్పటికే, కానీ మరి ఎలాంటి ఆలోచనలు ఉందో తెలియదు. సో దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్. హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా. సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా. సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా. పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సులపైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ.